ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సత్యమార్గ అఫీషియల్ యూట్యూబ్ మరియు సాల్మన్ రాజు ఎఫ్బి ఐడియాలో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశంతో నేను మీ ముందుకు వచ్చాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మీతో నేను పంచుకుంటాను కనుక దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ఆద్యంతం చూడండి. కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది. ఒకవేళ మీకు సమయం లేకపోతే మీ ఖాళీ సమయాల్లో మరలా ఈ కార్యక్రమాన్ని చూడమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, ఉంటే చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా ఉండు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ పెళ్లిలో కొంతమంది 50-50 పాస్టర్లాగా మెలుగుతూ క్రైస్తవ సమాజాన్ని గందరగోళంలో పడేస్తున్నారు. కనుక ఒక ఫేక్ పాస్టర్ని ఉద్దేశించి లేక అతన్ని రెఫరెన్స్గా నేను తీసుకుని ఈరోజు క్రైస్తవ సమాజానికి దిద్దుబాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. కనుక ఓపికతో దయచేసి ఈ కార్యక్రమాన్ని చూడమని మనవి చేస్తున్నాను. ఇది ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నేను మాట్లాడుతున్న అంశం కాదు, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న అంశం. కారణం ఏంటంటే, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండవలెను అన్న ఆజ్ఞ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అది ఆజ్ఞ. అన్ని విషయాల్లో కూడా వివాహం అన్నది దైవికముగాను ఘనమైనదిగాను పరిశుద్ధమైనదిగాను దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా అల్లరి చిల్లరగా ఎలా పడితే అలాగ వివాహాలు చేయడానికి వీల్లేదు. కనుక ఈరోజు ఈ పెళ్లి సందర్భం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ప్రియులారు. ఎందుకనగా సంఘం తప్పుదవ పడుతూ ఉంది. సంఘం తప్పుదవ బట్టి అనేక విషయాల్లో మరి దేవుని చిత్తంలో నుంచి బయటకు వచ్చేసి నడుస్తున్నప్పుడు ఆయా సమయాల్లో దేవుడు తన భక్తుల్ని నిలబెట్టి మాట్లాడడం అది దేవుని ఆలోచనలో ఒక పరిపాటి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఒక భక్తుడిని లేపుకొని ఆ విషయాలపైన మాట్లాడి సంఘాన్ని దిద్దుబాటు చేయాలని కోరుకుంటాడు. ఏకంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి ప్రభు 7 లేఖలు రాయిస్తూ, ఈ విషయాల్లో మీలో పొరపాట్లు ఉన్నాయి కనుక మీరు సరి చేసుకోండి, అతి త్వరలో నేను వస్తున్నాను బహుమానం తీసుకొని, నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు నష్టపోతావు అని హెచ్చరిక చేసి, నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీ దీపస్తంభాన్ని నీ వద్ద నుంచి నేను తీసివేస్తానని ప్రభు చేసిన హెచ్చరికను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అనేకులు నా వెనక మాట్లాడుకుంటున్నారు, ఇతను డైరెక్ట్గా టార్గెట్ చేస్తాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు, అనేక మందిని మరి ఉద్దేశించి వారిని టార్గెట్ చేస్తూ ఇదే పనిగా ఆయన అనేక మందిని తృణీకరిస్తూ ఉన్నాడు అని కొంతమంది నా వెనక మాట్లాడుకుంటున్నారు. ప్రియులారా, ఇది నా దర్శనం. 2009వ సంవత్సరంలో నేను పరిచర్యకు వచ్చి టీవీ పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రముఖమైన దర్శనాల్లో లేక ఆయన నాతో మాట్లాడిన వాక్యాల్లో అందులో చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలు నేను మేము ముందు ఉంచాక తర్వాత నేను మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఒక క్లారిటీ ప్రజల్లో రావాలి. కొందరికి చాలా గందరగోళంగా ఉంది, ఇట్లా మాట్లాడకుండా ఉంటే మేలు అని అనుకుంటున్నారు. నేను ఏదో ఒక వ్యక్తినో లేకపోతే ఒక సంఘాన్నో ఉద్దేశించి ఇది నేను మాట్లాడడం లేదు. క్రైస్తవ సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటి విషయంలో మనం కొంచెం సీరియస్గా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏమో ఆషామాషి కాదు. ప్రభువైన యేసుక్రీస్తుల వారే ఒకసారి కొరడాకర తీసుకొని మందిరంలో ప్రవేశించి మందిరాన్ని శుభ్రపరచడానికి పూనుకున్నాడు. అంటే ఆయన చిత్తం, ఆయన ఆలోచన ఒకసారి చూడండి. మన జీవితాలు గందరగోళంగా ఉన్నాయి, ఆ పరిస్థితులు మార్చబడాలి. కనుక నా దర్శనాన్ని మేము ముందుంచి ఆ తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము,
సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దీర్ఘశాంతముతో ప్రేమతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది నా సేవా పరిచర్లో దేవుడు నాకు ఇచ్చిన వాక్యం. కనుకనే నా పరిచర్లో ఇది కూడా ఒక భాగం. నేను ఖండిస్తూ ఉంటాను. ఎక్కడ తప్పు ఉంటుందో అక్కడ ఖండిస్తాను. ఎక్కడ సంఘం అవకతవకలుగా నడుచుకుంటుందో అక్కడ నేను గద్దిస్తాను, బుద్ధి చెబుతూ ఉంటాను. ఇదంతా ఎందుకంటే నేను ఫేమ్ అయిపోవడానికి కాదు. సంఘం సరిచేయబడి ప్రభు సముఖంలో నిందారహితులుగా ఉన్నప్పుడు ఆ క్రెడిట్ పరలోకంలో నాకు దొరుకుతుంది. మరొక మాట కూడా నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. కొంతమంది నాకు సలహా ఇస్తున్నారు, అనవసరం కదండి ఇవన్నీ మాట్లాడి ప్రయోజనం లేదు, శత్రువుల్ని పెంచుకోవడం. ఏమన్నా మనకు ప్రయోజనం ఉంటుందంటారా అని కొంతమంది కూడా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ప్రియులారా, మీరు ఒకవేళ ఈ వాక్యాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మాటలు నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రభువు నరపుత్రుడితో అనగా యెహెజ్కేలుతో ఇట్లా అంటూ ఉన్నాడు, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలీల యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూశారా? విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడు. ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నారంటే ఏంటా తిరుగుబాటు అంటే? ప్రారంభం నుంచి ఆదాము కాలం నుంచి ఉన్నదే. ఏంటా తిరుగుబాటు అంటే వారు దేవుని మాటను వినకపోవడమే, దేవుని మాటను త్రోసిపుచ్చడమే, తమ ఇష్టానుసారంగా జీవించడమే. అందు గురించే అక్కడ ఈ మాట రాయబడింది. చూద్దాం ఒకసారి. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు తెలియజేసిన మాటలు ఖచ్చితంగా మనుషులకు తెలియజేయాలి. ఎన్ని పోరాటాలు ఎదురైనా సరే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి పంపబడిన కారణం ఏంటంటే మనమందరూ సత్యములో ప్రతిష్ఠ చేయబడాలి, అబద్ధములో కాదు. అలా సత్యాన్ని స్థాపించడానికి కొంతమంది భక్తులంట ఆయా కాలాల్లో దేవుని పక్షంగా నిలబడ్డారంట. ఒక సంభవాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలిగినప్పుడు, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినా పలకకపోయిరి. కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. సత్యం పక్షాన లేరు, అసత్యం పక్షంలో లేరు. రెండిట్ల మధ్య తడబడుచున్నారంట. అంటే వీళ్ళు కొన్ని వందల సంవత్సరాలు యెహోవా దేవునితో నడిచినా కూడా, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చూసినా కూడా ఇంకా వారు 2 తలంపుల మధ్య ఉన్నారు, ఇంకా కన్ఫ్యూషన్ మధ్య ఉన్నారు. వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే అని అనుకోలేదు. దేవుడు ఏలియాను ప్రేరేపిస్తే ఏలియా ప్రజల దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉన్నారు. ఈనాటికి కూడా క్రైస్తవ్యం 2 కాదండి, 24 తలంపుల మధ్య. అన్నిట్లోనూ చేతులు వేస్తారు, 50-50. అన్నిట్లోనూ మిక్స్ అయిపోయి ప్రతిష్ఠిత జనముగా ఉండవలసిన ప్రజలు కాస్త లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు. అందుకు అనేక మంది ఫేక్ పాస్టర్లు బాటలు వేస్తున్నారు, దారులు వేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మార్గాన్ని స్పష్టంగా బోధించాల్సింది పోయి ప్రజలకి ఇష్టానుసారమైన బోధలు చేస్తూ వక్ర మార్గంలో నడిపిస్తూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు. మరియు అనేక మంది ఈరోజు నేను చెప్పబోయే ఒక వ్యక్తి క్రైస్తవ సమాజంలో ఒక ఇమేజ్గా ఉన్నాడు. నాకు అతనంటే ద్వేషం లేదు, అతని పైన నాకు ప్రత్యేకమైన కోపం ఏమీ లేదు. నాకు అతను కాదు టార్గెట్, అతని బోధ. ఈరోజు బోధలు భ్రష్టు పట్టించే బోధలు సమాజంలో తిరుగుతున్నాయి. కనుక ఆ 2 తలంపులు కలిగిన జనముల మధ్య భక్తుడైన, ప్రవక్త అయిన
రోషము కలిగిన ఏలియా భక్తుడు ఉవ్వెత్తున లేచి నిలబడ్డాడు. ఒక్క తలంపులోనికి వచ్చాడు. రెండు కాదు, మిక్స్ అవ్వద్దు, 50-50 అవ్వద్దు. ఒక్క తలంపులోనికి రండి అని ఆయన ప్రజలకు పిలిపించి ఆ తర్వాత ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. మనందరికీ తెలుసు, ఇదంతా మాట్లాడుతూ పోతే సమయం అయిపోతుంది కనుక ఒకసారి 39వ వచనం కాడికి వచ్చేద్దాం. జరిగిన సంభవాన్ని మనం చూద్దాం. 39వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అంతటి జనులందరూ ఆ విషయాన్ని చూసి, ఆ అద్భుతాన్ని చూసి, 2 తలంపులు అప్పుడు దాకా కలిగి ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అని రాయబడింది. స్పష్టతలోకి వచ్చారు వాళ్ళు. ఇక సత్యమేదే లేదు, లోకంలో సత్యము ఆయనే అని స్పష్టంగా వాళ్ళు గ్రహించగలిగారు. ఎందుమూలాన? ఏలియా చేసిన అద్భుత కార్యం వలన. ఏలియా ఎందుకు ఆ కార్యం చేశాడు అంటే అక్కడ సత్యము స్థాపించబడాలి అని చేశాడు. ప్రియులారా, ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఒకవేళ మీరు 40వ వచనంలో చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యం. 40వ వచనంలో గనక మనం చూసినట్లయితే అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోనివ్వక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా, ఈ బయలు ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళని అబద్ధంలోనికి నడిపించారు. ఇజ్రాయేల్ ప్రజల్ని 2 తలంపుల్లోనికి నడిపించారు, అబద్ధంలోనికి నడిపించారు. అబద్ధంలో జీవించడమే పాపం, ఆజ్ఞ అతిక్రమం చేయడమే పాపం. అసలు దేవుణ్ణి వెంబడించాలి, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి, సత్యాన్ని వెంబడించాలి. సత్యముతో పాటు ఇంకో దాన్ని కూడా సంకనేసుకుని నడవడం అది దేవుని దృష్టిలో నేరం, పాపం. కనుక వెంటనే వాళ్ళందరిని పట్టుకోమని ఆజ్ఞాపించాడు. జనులు వాళ్ళని పట్టుకున్నారు. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని తీసుకెళ్ళి అక్కడ వారిని వధించెను అనే మాట వ్రాయబడి చాలా సీరియస్. 450 మంది ప్రవక్తలను కీషోను వాగు దగ్గర వారందరినీ కూడా వధించినట్లుగా లేఖనం స్పష్టంగా చెబుతోంది. ప్రియులారా, పాత నిబంధనలో 450 మంది ప్రవక్తలను ఆయన వధించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు క్రీస్తు పక్షముగా నిలబడిన పోరాట యోధులుగా, సైనికులుగా, దేవుని రాజ్యాన్ని కడుతున్న దేవుని దాసులుగా ప్రతి అబద్ధాన్ని కూడా మనము తుత్తునియలుగా నరకాల్సిన అవసరం ఉంది, వధించాల్సిన అవసరం ఉంది. మనుషులను కాదు. ఈరోజు నాకు ఈ ఫేక్ పాస్టర్ పైన కాదు నా యుద్ధం, మాట్లాడుతున్న అబద్ధము పైన నా యుద్ధం. ఏదైతే ఏలియా కాలంలో ఈ 450 మంది సుమారు ప్రవక్తలు అబద్ధాల్లోనికి దేవుని ప్రజలు నడిపించారో వారందరినీ కూడా ఏలియా భక్తుడు వధించాడు. ఈరోజు అబద్ధాలు మన చుట్టూ తిరుగుతున్నాయి. అబద్ధాలు మనమే మాట్లాడుతున్నాం. నేను చెప్పే అబద్ధాలు మనం ఇంట్లో మాట్లాడుకునే అబద్ధాలు, వీధిలో మాట్లాడుకునే అబద్ధాలు కాదు. దైవ సంబంధమైన బోధలలో అబద్ధాలు ప్రవేశించినాయి. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మనలో అటువలే అబద్ధ బోధకులు ఉన్నారు అని చెప్తాడు. యోహాను భక్తుడు కూడా అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, మీలో దొంగ బోధకులు లేక దొంగ అపోస్తలు ఉన్నారు, వాళ్ళు మీరు పరీక్షించి కనుగొనాలి అంటాడు. దొంగలు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు దొంగలు, పట్టకూటి కోసం కార్యాలు జరిగించేవాళ్ళు. కనుక ప్రియులారా, క్రైస్తవ మార్గము విశేషమైనది, ప్రతిష్ఠితమైనది, పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది, విలువలతో కూడినది, దేవుని ఆజ్ఞలతో కూడి ఉన్నది. ఏలియా భక్తుడు రోషం కలిగి ఆనాడు నిలబడడం ద్వారా అక్కడున్న అబద్ధం అంతమైపోయింది. ఈరోజు అదే కారణాన్ని బట్టి నేను కూడా అనేక విషయాలపైన మాట్లాడుతూ ఇది అబద్ధం, ఈ బోధకుడు తప్పు మాట్లాడుతున్నాడు, ఈ బోధకుడు వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ఈ బోధకుడు ప్రయోజనం లేని విధంగా ఉంటున్నాడు, ఈ బోధకుడు విశ్వాసులను తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నాడు, గలిబిల్లోనికి నడిపిస్తున్నాడు, 2 తలంపుల్లోనికి నడిపిస్తున్నాడని నేను కూడా ఆయా సందర్భాల్లో ఖడ్గమెత్తి నిలబడవలసి వస్తూ ఉంది. వాక్య ఖడ్గమెత్తి. అంతేగాని వారిపైన ప్రత్యేకమైన ద్వేషం ఏమీ లేదు. ఇది కొంతమంది ప్రజలు అర్థం చేసుకోవాలి. కొంతమంది నా గురించి తెలుసు,
కొంతమందికి సత్యం తెలుసు, బైబిల్ తెలుసు, అటువంటి వారితో ఏ సమస్య లేదు. కానీ కొంతమంది వాక్యము తెలియని వారితో మాత్రం సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇక ప్రియులారా, ఈరోజు మరొక విషయాన్ని, నేను ఆ సబ్జెక్ట్లోనికి వెళ్ళే ముందు మరొక విషయాన్ని మేము ముందుంచి నేను నేరుగా సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోతాను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు. రెండవది అపవిత్రమైనది కాదు. మూడవది మోసయుక్తమైనది కాదు అని చెప్తున్నాడు. అంటే ఈ సాక్ష్యం చెప్తూ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? సేవక వర్గానికి ఏ పాఠం నేర్పిస్తున్నాడు? ఏ పాఠం నేర్పిస్తున్నాడంటే మన బోధలో కపటత్వం ఉండకూడదు, మన బోధలో కపటత్వం ఉండకూడదు, మన బోధలో అపవిత్రతలు, లేనిపోని అపవిత్రతలు జొప్పించకూడదు. మన బోధ మోసయుక్తంగా, ఈరోజు అన్యజనులు లేక మతోన్మాదులు అనబడిన వారు కొంతమంది క్రైస్తవ సేవకులను పట్టకూటి కోసం, దశంభాగాల కోసమే వీటన్నిటిని చేస్తున్నారని చెప్తున్నారు. చూడండి, కొంతమంది విషయంలో ఇది సత్యమే. కొంతమంది పొట్టకూటి కోసమే చేస్తున్నారు, మరి కొంతమంది కేవలం దశంభాగాల కోసమే, లాభాపేక్ష కోసం మాత్రమే చేస్తున్నారు. కొంతమంది ఫేమ్ కోసం మాత్రమే చేసేవాళ్ళుగా కనబడుతున్నారు. కనుక పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడండి, మన బోధ మోసయుక్తమైన బోధగా ఉండకూడదు. ఒకవేళ 4వ వచనం కూడా చూస్తారా? 4వ వచనంలో చక్కటి మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచి మనుష్యులను సంతోషపెట్టువారుగా కాక హృదయములను పరీక్షించి దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలని పౌలు భక్తుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుకున్నాడంట. ఇది చెప్పడానికి వీడు యోగ్యుడు, ఈ వ్యక్తి యోగ్యుడు అని ఎంచుకుని పిలుచుకుని, ఎందుకోసం పిలుచుకున్నాడంటే మనుషులను తృప్తిపరచడానికి, మనుషులను సంతోషపరచడానికి, మనుషుల్ని మెప్పించడానికి. ఈ ఈ బోధ లేకపోతే ఈ యొక్క సేవ దేవుడు మనకు అప్పచెప్పలేదు. అసలు సేవ అంటే చాలామందికి అర్థం కావట్లేదు. సేవ అంటే దేవుణ్ణి సేవించేది కానీ మనుషుల్ని సేవించేది కాదు, మనుషుల్ని మెప్పించేది కాదు, మనుషుల్ని కట్టేది కాదు, దేవుణ్ణి సేవించేది. మనం దేవుణ్ణి సేవిస్తూ ఇతరులను సేవింపజేయుటయే సేవ. అంతేగాని లాభాపేక్షగా ఉంది కదా, లేకపోతే అధికారం నాకు ఇవ్వబడింది కదా, అందుకని దీంట్లో నేను నా దర్పాన్ని ప్రకటిస్తాను అని చేయడానికి కాదు. వినయంతోనూ అణకువతోనూ ఒకవేళ మీరు 5వ వచనంలో చూడగలిగితే అక్కడ ఈ మాట రాయబడింది. చూడండి, 5వ వచనంలో, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రతి సేవకుడి గుండెల్లో తోట దిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? సేవ మనకు ఎందుకు ఇవ్వబడిందో? నీకున్నా లేకపోయినా దేవుడు నిన్ను ఏ విధంగా పరీక్షిస్తున్నా, నువ్వు సమస్యల వలయంలో ఉన్నా, దేవుడు నీకు ఏదైనా పాఠాలు నేర్పిస్తున్నా కూడా దేవుని నిబంధన మర్చిపోకూడదు. ఇచ్చకపు మాటలు చెప్పుకుంటా, ధనాపేక్షను హృదయంలో పెట్టుకుని, వేషాలు వేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడడం అది చాలా భయంకరమైన విషయం అని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అసలైన సందర్భంలోనికి మనం వద్దాం. ఈరోజు ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇన్ని విషయాలు నేను మాట్లాడవలసి వచ్చింది? ప్రియులారా, ఇటీవల కాలంలో ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో పెళ్లి చేయువారు రిజిస్టర్, మంచి అనుభవం కలిగిన దైవ సేవకుడు. ఆయన చాలా విలువలతో కూడిన సేవను జరిగించేవాడు. నియమ నిబంధనలతో దేవుని వాక్యానుసారముగా బోధ చేసేవాడు. మరియు తను రిజిస్టర్ కనుక పెళ్ళిళ్ళు కూడా దేవుని నియమానుసారంగా, అంటే అన్య ఆచారాలు కానీ
మనుష్యుల ఇష్టాలు కానీ ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తూ వాక్య ప్రకారంగా సమస్తము జరగాలని నేరుగా హెచ్చరిస్తూ మాట్లాడే ఒక వ్యక్తి ఆ పెళ్ళిని జరిగించడానికి నియమించబడ్డారు. పెళ్ళి జరిగించే ఆ తల్లిదండ్రులు ఆ సేవకునితో ఒడంబడిక చేసుకుని అన్ని ఆచారాలకి ఎక్కడ తావులేని విధముగా ఆ పెళ్ళి జరిగించడానికి నన్ను కూడా మరి ఆహ్వానించారు. ఆ వేదిక పైన ఒక ముఖ్యమైన వ్యక్తిగా, సీనియర్ సేవకునిగా నేను కూడా ఆ వేదికను అలంకరించాను. వివాహం అంతా కూడా చక్కగా క్రమంగా జరిగిపోయింది. వివాహం అంతా అయిపోయి అంత్యాశీర్వాదం అయిపోయి ఆ రిజిస్టర్ గారు, ఆ సేవకుడు కిందకి దిగి వెళ్ళిపోయారు. ఇక మిగతా దండలు వేసుకునే కార్యక్రమం లేక బహుమతులు ఇచ్చుకునే కార్యక్రమాన్ని నన్ను జరిగించమని ఆ కుటుంబీకుల తల్లిదండ్రులు నన్ను అడగడం ద్వారా ఆ కార్యక్రమాన్ని నేను చేద్దామని అనుకున్నాను. ఇంతలోనే కొంతమంది క్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు, బైబిల్ గ్రంథం తెలియని కొంతమంది లేదు ఈ పెళ్ళిలో ఖచ్చితంగా తాళి కట్టించాలి, అది మాకు ఇష్టం అని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ నేను దేవుని నిబంధనకు, ఇందాక నేను చెప్పాను కదా, మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు, దేవుని మాత్రమే సంతోషపెట్టేవాడిని. కనుక ఈ పెళ్ళి ఘనమైనదిగాను, అంటే దేవుని దృష్టిలో ఘనమైనదిగాను క్రమముగాను జరగాలి, కనుక నేను అటువంటి కార్యక్రమాలు జరిగించను అని చెప్పాను. అయితే తల్లిదండ్రులు లేదు ఆ దండల కార్యక్రమం, బహుమతులైన ఆ ఉంగరాలు మార్చుకునే కార్యక్రమాన్ని మీరు నెరవేర్చండి అని వారు అడిగినప్పుడు నేను దాన్ని జరిగించడానికి పూనుకున్నప్పుడు ఈలోగా బయట వారి ఒత్తిడి ఎక్కువైపోయింది. ఖచ్చితంగా తాళిబొట్టును కట్టించాలి, అన్యాచారమైన తాళిబొట్టును కట్టించాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడ చిన్న సంఘర్షణ జరిగినప్పుడు నేను ఆ వేదికని దిగి నేను బయటకు వచ్చేయడం జరిగింది. అదైన తర్వాత కొంతసేపటికి మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ శ్రీరామ్ నగర్ దేశ క్యాంప్, గంగావతి ప్రాంతంలో ఉన్న దేశ క్యాంపులో సేవ చేస్తున్న ఒక పాస్టర్ మరి తనంతటికి తానే స్టేజ్ ఎక్కాడో నాకు తెలియదు, లేక ఆ కుటుంబీకులు బలవంతం చేశారో నాకు తెలియదు, కానీ స్టేజ్ ఎక్కి నేను ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాను అన్నాడు. చాలా చోట్ల అనేక మంది సేవకులు తాలిబొట్లు కట్టించడం నేను చూశాను. భారతదేశ సాంప్రదాయం అని చెప్పి అక్కడున్న పరిస్థితులకు మరి తల వచ్చో కొంతమంది కట్టించడం నేను చూశాను. ఓకే, చాలా చోట్ల నేను చూశాను. కానీ ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు తీసుకొచ్చానని. కానీ ప్రియులారా, ఈ తాళిబొట్టు పైన కూడా నేను విశేషంగా విశ్లేషణ చేస్తాను. దయచేసి చివరి దాకా ఈ కార్యక్రమాన్ని చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద పాస్టర్లు కూడా అవగాహన లేకో తెలిసో తెలియకో తప్పటడుగులు వేస్తున్నారు, సంఘాన్ని కూడా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వారి హృదయం తెరవబడునుగాక, వారు దిద్దుబాటు చేసుకోవడానికి ప్రభు కృప చూపించునుగాక. ఈ కార్యక్రమం అందుకు ప్రతి క్రైస్తవ పాస్టర్కి మరియు విశ్వాసులకు వారు దిద్దుబాటు చేసుకోవడానికి ప్రభు కృప చూపించునుగాక. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను భక్తుడు నేరుగా వచ్చి చెప్పేశాడు, నువ్వే ఆ దుర్మార్గుడు అని ఒక ఉపమానాన్ని చెప్పి ఆ దుర్మార్గుడు నువ్వే అన్నాడు. దావీదు వెంటనే తన పందాను మార్చుకున్నాడు, తను చేసిన తప్పును దిద్దుకున్నాడు. ఈరోజు నేను చెప్పే మాటలను బట్టి మీరు కూడా మీ తప్పులు దిద్దుకోవాలి, సంఘం ప్రక్షాళన చేయబడాలి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. బుద్ధి లేని కన్యకలుగా కాక బుద్ధి కలిగిన కన్యకలుగా మీరు సిద్ధపరచబడాలని ఈ విషయాలన్నీ కూడా నేను మీతో నేను పంచుకుంటున్నాను. ప్రియులారా, ఒకసారి ఈ వీడియోలు మనం చూద్దాం. అతను ఆ స్టేజ్ మీదకి ఎక్కి చేసిన ప్రసంగం. ఎవరు టెన్షన్ పడద్దు, మీ తృప్తి కోసం తాలిబట్టు కట్టించి మెట్లు కూడా పెట్టిస్తాం. ఈయన స్టేజ్ ఎక్కి ప్రజలు అప్పటికే చాలా గందరగోళంలో ఉన్నప్పుడు చెబుతున్న మాట ఇది, ఏం టెన్షన్ పడద్దు, మీ తృప్తి కోసం తాళిబొట్టు కట్టించి
మెట్టెలు కూడా పెట్టిస్తాం. అంతటితో ఆగిపోయాడు. చాలా సంతోషం. జీలకర్ర బెల్లం పెట్టిస్తాం, అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తాం, అది అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతాన్ని కూడా జరిగిస్తాం అని చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు బలవంతం చేసి కోరుకుంటే వారు తృప్తి కోసం అది కూడా జరిగిస్తాడేమో ఈ పెద్ద మనిషి, తెలియదు. చూస్తున్నారా ఎంత భయంకరమైన విషయమో. నేను ఇందాక తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు, నేను మనుష్యులను మెప్పించే విధానంలో కాదు సేవ చేసేది, మేము మనుష్యులను సంతోషపెట్టేవారుగా కాక మీ తృప్తులను ఎరిగి మిమ్మల్ని తృప్తిపరిచే విధముగా మేము సేవ చేసేవారం కాదు. మేము హృదయములను పరిశోధించి దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచేవారమై బోధించేవారుగా ఉన్నాం. ఎందుకంటే మా బోధ కపటమైనది కాదు, మా బోధ ధనాపేక్షతో కూడింది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు అని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఈ వ్యక్తి అంటాడు కదా, మీరు టెన్షన్ పడద్దు, మీ తృప్తి కోసం తాలిబట్టు కట్టించి మెట్లు కూడా పెట్టిస్తాం, ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే మన భారతదేశ చట్ట ప్రకారం తాలిబట్టు కట్టించాలి. మా చర్చిలో ఏ పెళ్లి జరిగినా కట్టిస్తాం. మన దేశ సంప్రదాయం మనం పాటించాలి, మనకే మంచిది. ఆ మాట చెప్పేసి మిమ్మల్ని తృప్తిపరచడానికి ఈ కార్యక్రమం చేస్తానని చెప్పేసి ఇతను బక్వాస్ చూడండి ఒకసారి. భారతదేశ చట్ట ప్రకారం తాలిబొట్టు కట్టించాలి అని చెప్తున్నాడు. ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నాడు చూడండి. భారతదేశ చట్ట ప్రకారం తాలిబొట్టు కట్టించాలి. మా చర్చిలో ఏ పెళ్ళి జరిగినా కూడా మేము తాళి కట్టిస్తామని బహిరంగంగా చెప్తున్నాడు. తాళి కట్టిస్తే కట్టించుకో, నాకే సంబంధం లేదు, దానికి వ్యక్తిగతంగా నువ్వు దేవునితో లెక్క చెప్పుకుంటావు. కానీ ప్రజల్ని మోసగిస్తూ ఇది భారతదేశ చట్ట ప్రకారం జరిగించాలి అని చెప్తున్నాడు చూడండి. అది చాలా అభ్యంతరకరమైన మోసయుక్తమైన బోధ. అన్యజనులను లేక ఈ ఆచారాలన్నీ బాగా ఇష్టపడే ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో చూడండి, వారిని తృప్తిపరచడానికి లేక బైబిల్ గ్రంథంలో నిర్దిష్టంగా ఏ వాక్యాలు చెప్పబడినాయో దాన్ని చెప్పడం మానేసి ఇతను ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఏమని? భారతదేశ చట్ట ప్రకారం అంటున్నాడు. అంత మాత్రం కాదు, అక్కడ ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. భారతదేశ చట్ట ప్రకారం రెండవది దేశ సంప్రదాయం మనం పాటించాలి, మనకే ఇది దేశ సాంప్రదాయం, ఇది మన భారతదేశ సాంప్రదాయం, దీన్ని పాటించాలి అంటున్నాడు. పాటించాలి, దేశ సాంప్రదాయం పాటించాలి, ఇది మనకే మంచిది అని అంటున్నాడు. చాలా విచిత్రం, ఆశ్చర్యం. ఇంతకుముందు ఇతను సత్యమార్గ ఛానల్లో కొంతకాలం బోధ చేశాడు. నా ఛానల్లోనే కొంతకాలం బోధ చేశాడు. నేను పెద్దగా పరీక్షించలేదు ఇతన్ని. అయితే నేనున్న స్థలంలో ఈ బక్వాస్ ఒక సీనియర్ దైవ సేవకులు ఈ ఈ అన్యాచారాలని ఖండించి ఆయన దైవికంగా వివాహం జరిగించి కిందకు దిగిపోయారు. మరొక అనుభవం ఉన్న దైవజనుని నేను ఆ స్థలంలో ఉన్నాను. మేమిద్దరం ఉండి ఆ కార్యాన్ని నిషేధించినా కూడా ఈ వ్యక్తి దాన్ని జరిగించడానికి పూనుకొని చెబుతున్న మాటలు అభ్యంతరకరం. ప్రజలు రెండు తలంపుల్లోనికి వెళ్ళే విధంగా ఇతని మోసయుక్తమైన బోధలు ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నిజానికి ఇతను ఎక్కడ చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ అసలు ఏ బైబిల్ కాలేజ్ అన్నా చదివాడో లేదో, లేక చరిత్ర చదివాడో లేదో, లేక చట్టం గురించి తెలుసో లేదో, ఇవన్నీ నాకు తెలియదు. ఈ బక్వాస్ మాట్లాడాడు కదా, దీన్ని బట్టి ఇతనికి ఏ చదువు లేదన్న విషయం క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఇతని పేరు డేవిడ్. శ్రీరామ్ నగర్ దేశ క్యాంపులో సేవ చేస్తున్నానని చెప్పుకుంటాడు. పిలవని పేరంటాంగా స్టేజ్ మీదకి వచ్చేసాడు. అసలు నిజానికి రిజిస్టర్ గారు పెళ్లి జరిగించాలి, ఇంకా మిగతా చిన్న చితక కార్యక్రమాలు నేను జరిగించాలి. కానీ విఘాతం ఏర్పడింది కనుక ఈ వ్యక్తి దూసుకొని వచ్చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు, తన అజ్ఞానాన్ని తానే బయట పెట్టుకున్నాడు. తద్వారా ఈ వ్యక్తిని బట్టి క్రైస్తవ సమాజానికి ఒక మంచి సందేశం రావడానికంటూ బాట వేశాడు. అందుకు అతను అప్రిషియేషన్ చేయాలి. మొట్టమొదటిగా చాలామందికి ఈ విషయం పైన అవగాహన లేదు. ఇతను ఉద్దేశించి నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా చట్టం వేరు, కాన్స్టిట్యూషన్ అంటారు. భారతదేశ చట్టం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టం.
అందులో ఎక్కడ అందరూ తాళిబొట్టు కట్టించాలన్న విషయం లేదు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. చట్టంలో ఉంది, భారతదేశ చట్టంలో ఉంది తాళి కట్టించాలని, కంపల్సరీ కట్టించాలి, అందుకని నేను కట్టిస్తున్నాను అంటాడు. అసలు నెంబర్ 1 చట్టంలో ఈ విషయం లేదు, కాన్స్టిట్యూషన్లో ఈ విషయం లేదు. నెంబర్ 1 ఉంటే అతను ఎక్కడుందో తను ప్రూవ్ చేసుకోవడానికి మరొక వీడియో నాకు కౌంటర్గా చేసి వినిపించాలి, లేక తన సంఘంలో అయినా సరే బోధించుకోవచ్చు. ఓకే, చట్టం వేరు. రెండవది భారతదేశ సాంప్రదాయం వేరు. ఇతనికి అసలు దాన్ని విభజించడమే తెలియదు. భారతదేశ సాంప్రదాయం వేరు, మత సాంప్రదాయం వేరు. మత సాంప్రదాయాన్ని భారతదేశ సాంప్రదాయాన్ని కలిపేయకూడదు. భారతదేశ సాంప్రదాయం 2 విలువైన పండుగలు చేసుకోవడం, ఆగస్టులోను జనవరిలోను. మరి కొంతమంది దేశభక్తులను మనం జ్ఞాపకం చేసుకోవడం, ఆచరించడం, అందరం కలిసి ఆచరించేది అది భారతదేశ ఆచారం. దుస్తులు, వస్త్రాలు ధరించుకోవడం, పంచకట్టు కట్టుకోవడం, లేక ఆ దోతులు వేసుకోవడం, లేకపోతే ఆ భుజాన్న కండువాలు వేసుకోవడం, ఈ దుస్తులు. స్త్రీలైతే చీరలు కట్టుకోవడం, ఇది భారతదేశ సాంప్రదాయం. అలాగే భారతదేశ సాంప్రదాయ ఆటలు కొన్ని ఉన్నాయి. భారతదేశ సాంప్రదాయం విష్ చేసేటప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కరించడం, ఇది భారతదేశ సాంప్రదాయం. బయట దేశాలకు వెళ్తే చేతులు ఇచ్చుకుంటారు. ఇవి అందరూ ఆచరించేది, ఎవరైనా సరే చేసేది. భారతదేశంలో కొన్ని ఆచరణలు అందరూ చేస్తారు. జెండా వందనం చేస్తాం, జనగణమన పాడతాం, అది అందరూ పాడాల్సిందే. బౌద్ధ మతస్థులు పాడాలి, సిక్కు మతస్థులు పాడాలి, క్రైస్తవుడు పాడాలి, ముస్లిము పాడాలి, ప్రతి ఒక్కరు. ఇది సాంప్రదాయం. భారతదేశ సాంప్రదాయం వేరు. తాళి కట్టుట అన్నది భారతదేశ సాంప్రదాయం కాదు. బుద్ధి ఉందా లేదా? ఒకవేళ చరిత్రలోనికి వెళ్ళి చూస్తే భారతదేశ సాంప్రదాయం ఎక్కడ ప్రారంభించబడిందంటే సింధు నాగరికతలో ప్రారంభించబడింది. చరిత్ర పుటల్లోకి మనం వెళ్ళి చూసినప్పుడు చరిత్ర ఆధారాలు కానీ, లేక పురాతత్వ శాఖ వారి ఆ శాసనాల్లో వెలువడిన ఆధారాల్లో కానీ ఆనాటి పెళ్ళిళ్ళు తాళి అనేది లేదు. సింధు నాగరికత గురించి నేను చెప్తున్నాను. సింధు నాగరికతలో భారతదేశ సాంప్రదాయంలో తాళి సాంప్రదాయం ఉన్నట్టుగా ఆధారాలు లేవు. ఒకవేళ ఎవడైనా చెప్తే చెప్పుకోవచ్చు కాక, కానీ చరిత్ర పుటల్లో లేవు. పురాతత్వ శాఖకు సంబంధించి కూడా ఆధారాలు లేవు. నెంబర్ 2, దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి ద్రవిడ సంస్కృతి మన భారతదేశంలోనికి వచ్చింది. ద్రవిడ నాగరికతలో ఉన్నవారు కూడా ఈ తాళి కట్టినట్టుగా, పెళ్ళిళ్ళలో తాళి కట్టినట్టుగా ఆధారాలు అయితే పురాతత్వ శాఖ నుంచి లేవు, అటు చరిత్ర పుటల్లో కూడా లేవు. కనుక అక్కడ కూడా తాళి అనే సాంప్రదాయం లేదు. ఒకవేళ అది సాంప్రదాయమే అయితే ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఈ తాళి సాంప్రదాయాన్ని అనుసరించరు. పాణిగ్రహణం అని చేస్తారు కొంతమంది, కొంతమంది కొన్ని రకాలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ముస్లింలు దీన్ని ఆచరించరు, బౌద్ధులు దీన్ని ఆచరించరు, సిక్కులు దీన్ని ఆచరించరు, పారసీక మతం వారు దీన్ని ఆచరించరంటే యూదా మతం వారు దీన్ని ఆచరించరు. భారతదేశంలో ఇన్ని తెగలు ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా ఈ తాళిబొట్టు కట్టించడం, మెట్టెలు పెట్టడం అనే ఆచారాలు చెయ్యరు. కనుక ఇది భారతదేశ ఆచారం కాదు. ఇకపోతే ఆర్యులు ఈ భారతదేశానికి విదేశాల నుంచి వలసి వచ్చినప్పుడు వాళ్ళు బ్రాహ్మణ మతాన్ని ప్రారంభించారు, సనాతన ధర్మాన్ని ప్రారంభించారు. అలా వారు ప్రారంభించి అనేక ఆచారాలతో కూడిన ఒక వ్యవస్థను స్థాపించారు. ఆ ఆచారాల్లో ఒక ఆచారమే తాళిబొట్టు కట్టించడం. ఈ తాళిబొట్టు కట్టించే పద్ధతిలో కూడా ఒక క్రమమైన పద్ధతిలో జరిగిస్తే మాత్రం ఆ మాంగళ్యానికి బలం చేకూర్చబడుతుంది అంటారు. మీకు తెలవకపోతే ఎవరన్నా స్థానికంగా ఉన్న మంచి పంతులు గారు, బ్రాహ్మణ పండితులు లేక పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడగండి. ఉత్తి తాళి కట్టేస్తే అక్కడ ఏ బలమో ఉండదు, అందులో అది ఊరికే తాడు అవుతుంది అంతే. వారి ఉద్దేశ ప్రకారంగా, వారి సాంప్రదాయ ప్రకారంగా, వారి సంస్కృతి ప్రకారంగా
ఈ తాళి కట్టించే ముందు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టాలి. మరి ఈ డేవిడ్ పాస్టర్ దాన్ని ఎందుకు జరిగించలేదు? అది జరిగిస్తేనే తాళికి బలం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ తాళి కట్టించే సందర్భంలో వేద మంత్రాలు చదువుతూ తాళి కట్టించాలి. 3 ముళ్ళు వెయ్యాలి. అప్పుడే ఆ మాంగళ్యానికి బలం చేకూరుతుంది అనేది వారి విశ్వాసం. వేద మంత్రాలు అంటే మనందరూ చాలామందికి తెలుసు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున, ఈ మంత్రాలు చదువుతూ స్పష్టంగా ఆ 3 ముళ్ళు వెయ్యాలి. ఇకపోతే తాళిబొట్లు ఒక్కొక్క తెగలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈ తాళిబొట్లు అన్నది ఒక్కొక్క తెగలో ఒక్కొక్క రకంగా. కొంతమంది అంటారు అది శివుడు పార్వతి, 2 సూత్రాలు శివుడు పార్వతి దానికి చిహ్నంగా ఉన్నాయి. శివుని పార్వతి యొక్క ఆశీర్వాదం ఆ దంపతుల మీద ఉండునట్లుగా దాన్ని కట్టించాలి. ఇక ఆ తాళ్లలో కూడా ఇవన్నీ నేను చెప్పలేను, కానీ మీకు డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ నేను లింక్ చేస్తాను. దయచేసి వాటిని చూడండి. ఆ మాంగళ్య బలం విలువ ఏంటో అనేది. అందుగురించే స్త్రీలు దాన్ని దైవంగా భావించి కళ్ళగద్దుకుంటారు. పొద్దున్న లగ్గానే కళ్ళగద్దుకుంటారు. అంటే ఒక రకంగా విగ్రహారాధనలోనికి క్రైస్తవులు కూడా విశ్వాసాలను నడిపించే ఒక వ్యవస్థ సాగుతూ ఉంది. ఇలా దండం పెట్టుకుంటారు. ఎంతమంది క్రైస్తవులు లేరు పొద్దున్న లగ్గాని తాళిని అలా దండం పెట్టుకుంటారు. తమ మాంగళ్య బలవంతా అందులో ఉన్నట్టు. ఇంతకీ ఈ ఇద్దరిని జత చేసింది ఈ తాళిబొట్ట దేవుడా? దేవుడు జత చేసిన వారిని ఎవ్వడు కూడా విడదీయకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే జత చేసిన వారెవరు? దేవుడు. దేవుని బలం, దేవుని శక్తి వారిని జత చేసింది. ఈ మాంగళ్యం కాదు. ఇంత తతంగా ఉంది ఈ మాంగళ్యంలో లేక తాళిలో. అది దేశ సాంప్రదాయం కాదు. చాలామంది పాస్టర్లు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వేదికలపై నుంచి నేను చాలాసార్లు విన్నాను. అది రికార్డింగ్లోకి నా చేతికి దొరకలేదు కనుక నేను అది అప్పట్లో మాట్లాడలేకపోయాను. కానీ ఈరోజు క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎంత ఘనహీనంగా అయిపోయినాయి అంటే, ఎంత దరిద్రంగా అయిపోయినాయి అంటే, ప్రభు అక్కడ దుఃఖిస్తూ ఉన్నాడన్న సంగతి గుర్తిస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? ఆయన అనుకున్నట్టుగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? లేకపోతే నీ ఇష్టానుసారంగా నీ తృప్తి, నీ సంతోషం, నీ జాలి, నీ ఆనందం కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావా? పెళ్ళి అర్థమే మారిపోతుంది. అసలు యేసు ప్రభు సంఘానికి పెళ్ళి అది వ్యవస్థ. దానికి సాదృశ్యంగా ఈ భూమి మీద దేవుడు వివాహ వ్యవస్థను పెట్టాడు. అది మర్చిపోయి దేవుని చిత్తానుసారంగా ఆ వివాహ వ్యవస్థను గౌరవపరచాల్సింది పోయి దాన్ని అవమానకరంగా మార్చేస్తూ అన్య సాంప్రదాయాలన్నింటినీ తీసుకొచ్చి ఈ క్రైస్తవ్యంలో జొప్పిస్తున్నాము. మొదటి పాయింట్ ఏంటంటే, ఈ సంప్రదాయము భారతదేశ సంప్రదాయం కాదు. ఈ సంప్రదాయము భారతదేశ చట్టంలో లేదు. ఒకవేళ అంబేద్కర్ గారు రాయకపోయినా ఆ తర్వాతి కాలంలో ఆయా సందర్భాల్లో పార్లమెంట్స్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని చేంజెస్ చేశారు. రాజ్యాంగంలో కొన్ని చేంజెస్ చేశారు. అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వాటిని బిల్గా పెట్టి పాస్ చేసి కొన్నిటిని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన వాటిల్లో కూడా ఈ చట్టం లేదు. అందరూ తాళి కట్టాలి అన్న చట్టం భారతదేశంలో లేదు లేదు లేదు. కానీ ఈ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు. ఏమని? ఇది భారతదేశ చట్ట ప్రకారంగా జరిగించాలి, ఇది చట్టంలో ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఎంత అన్యాయం! మళ్ళీ అంటాడు ఆ వెనుకనే సాంప్రదాయం అంటాడు, చట్టం అంటాడు, సాంప్రదాయం అంటాడు. ఇంతకీ ఇది చట్టమా సాంప్రదాయమా? చట్టం అయితే ఖచ్చితంగా అందరూ చేయాలి. చేయకపోతే చట్టాన్ని మీరినందుకు జైలు పాలు చేస్తారు. అది కూడా త్వరలో వస్తుంది, రెడీగా ఉండండి. అంత్య అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడితో పాటు అబద్ధ ప్రవక్త రాబోతున్నాడు. ఒక ముద్రను చేతబట్టి వాడికి మొక్కితేనే, అంత్య అబద్ధ క్రీస్తును మొక్కితేనే, వాడిని ఆరాధిస్తేనే, ఈ ముద్ర ఎంచుకుంటేనే, మా చట్టం గౌరవిస్తేనే నీకు మెతుకులు, నువ్వు క్రయ విక్రయాలు చేసుకోవడానికి అవకాశం అని చెప్పే ఒక రోజు రాకపోతుంది. ఆ రోజున మొట్టమొదటి లిస్టులో ఉండేవాడు ఈ డేవిడ్ పాస్టరే. ఎందుకంటే ప్రజలను తృప్తిపరచడానికి, ప్రవక్తను తృప్తిపరచడానికి, అబద్ధ క్రీస్తును తృప్తిపరచడానికి యేసే ముద్ర నాకు అంటాడేమో ఫస్ట్. చట్టం గౌరవించే మనిషి కదా. ఆ రోజు ఆ చట్టం వస్తుంది. అనేకులు హతసాక్షులు అవడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నారు. నేను ప్రారంభం నుంచి మొత్తుకుంటున్నాను,
క్రీస్తు రాకల్లో నీవు నేను కూడా హతసాక్షిగా మార్చబడతాం. అవసరమైతే క్రీస్తు కోసం మనం వధించబడతాం. దానికోసం మనం సిద్ధపడాలి. కానీ దేవుని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న చట్టమైనా సరే నేను చెప్తున్నాను ఈరోజు సేవకునిగా, ఒకవేళ భారతదేశ చట్టమే మీరందరూ జై శ్రీరామ్ అనకపోతే మీకు రేషన్ కార్డు లేదన్నాడు అనుకోండి. ఈరోజు చాలామంది బలవంతంగా జై శ్రీరామ్ చెప్పిస్తున్నారు చాలామందిని. అలాంటి ఒక చట్టం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మన చట్టానికి విధేయుడైన ఈ పాస్టర్ ఉన్నాడు చూడండి, ఫస్ట్ అంటాడేమో, దేవుని కోసం చట్టాలైనా సరే వ్యతిరేకించి నిలబడగలిగిన దైవ జనాంగం బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దానియేలు భక్తుడు ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నాడు. ప్రసంగాలు చేస్తాము. ఈ ప్రసంగాలన్నీ ఉత్తియే, సంఘాలను మాత్రం చేసుకుని మెతుకులు కావాలంటే, తిండి కావాలంటే మాత్రం ఇట్లాంటి బదులు చట్టం ఉంది అని అబద్ధాలు చెప్పి ప్రజలను ఆకర్షించి రెండు తలంపుల మధ్య నడిపించే వ్యక్తులు మీ మధ్య ఉన్నారు. జాగ్రత్త. ఇది చట్టం కాదు, రెండవది భారతదేశ సాంప్రదాయం కాదు. తాళి కట్టుడు అన్నది అది హైందవ సాంప్రదాయం. హైందవ సాంప్రదాయం. ఏమైనా పనుందా మీకు హైందవ సాంప్రదాయాలను జరిగించడానికి? నేను ఇంకా మాట్లాడతాను. అసలైన ఆణిముత్యం లాంటి ఇంకో వీడియో ఉంది, దాన్ని చూడండి దయచేసి. ఆణిముత్యం. ఈ డేవిడ్ పాస్టర్, ఫేక్ పాస్టర్ మాట్లాడిన ఆణిముత్యం, దీన్ని కూడా ఒకసారి చూడండి. తాలిబట్టు అనేది కట్టేయాలి. ఇప్పుడు చట్ట ప్రకారం రూల్స్ మారిపోయినాయి. ఇదివరకు ఇట్లా కాదు. గవర్నమెంట్ రూల్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయినాయి. తాలిబట్టు అనేది కట్టేయాలి. ఇప్పుడు చట్ట ప్రకారం రూల్స్ మారిపోయినాయి. ఇదివరకు ఇట్లా కాదు. గవర్నమెంట్ రూల్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయినాయి. మన భారతదేశ రూల్ ప్రకారం అంట భారతదేశంలో ఒక రూల్ పెట్టించారంట, కంపల్సరీ తాళిబొట్టు కట్టించాలంటే. ఇది భారతదేశంలో ఉన్న రూలు. ఇప్పుడు రూల్ ప్రకారంగా మీరు సిద్ధం చేసుకుని వచ్చారు కనుక, అంటే వాళ్ళు కూడా రూల్ ప్రకారంగానే సిద్ధం చేసుకొచ్చారంట. మరి మాకు తెలీదు. అంటే ఈ వివాహకర్త ఎవరైతే ఉన్నారో ఆ ఘన సేవకుడు, మరి ఆయనకి విషయం తెలుసో నాకు తెలియదు, కానీ నాకంటూ తెలియదు. ప్రజలందరూ కూడా రూల్ ప్రకారంగానే, నాకు ఈ రూల్ ఉందన్న సంగతి ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఈ రూల్ ప్రకారంగా సిద్ధం చేసుకుని వచ్చారు కనుక, కాబట్టి మీరు కూడా ఎలాగ సిద్ధపడ్డారు కనుక, భారతదేశం రూల్ ఉంది కనుక కంపల్సరీ తాళిబొట్టు కట్టించాలి కనుక ఇప్పుడు మనం తాళిబొట్టు కట్టించేద్దామని చెప్తున్నాడు ఈ అబద్ధాల సేవకుడు. మన భారతదేశ రూల్ ప్రకారం కంపల్సరీగా తాళిబొట్టు కట్టించాలి ఇప్పుడు రూల్ ప్రకారం. కాబట్టి మరి మీరు అన్ని సిద్ధం చేసుకుని వచ్చారు కాబట్టి మరి కట్టిద్దాం అని భారతదేశ చట్ట ప్రకారం అంట. మళ్ళీ ఇది రూలు. ఈ రూల్ ప్రకారంగా కంపల్సరీ ప్రతి ఒక్కరూ కట్టించాలి. ఒకవేళ అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరో కుటుంబ సదస్సులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, ఆటంకాన్ని బట్టి, వారు ఒత్తిడిని బట్టి, ఒకవేళ కొన్ని సందర్భాల్లో వారు వివాహానికే ఆటంకంగా మలచబడితే, అట్లాంటి సందర్భాల్లో ఈ బక్వాస్ అంతా లేకుండా, సరే ముందు మీరు మారు మనసు పొందండి, మీకు అవగాహన లేదు కనుక ఈ సంస్కృతి మన సంస్కృతి కాదు అని చెప్పి, తర్వాత మీరు దయచేసి నా దగ్గరికి రండి, ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తానని చెప్పి కట్టిస్తే ఓకే, అది కూడా తప్పే లెక్క ప్రకారంగా. కానీ అనివార్య పరిస్థితుల్లో చేయవలసి వస్తే నోరు మూసుకుని సైలెంట్గా చేసేసుకోవాలి. కానీ ఇంత అబద్ధాలు, భారతదేశ చట్టం అని, భారతదేశ రూల్ అని, కంపల్సరీగా చేయాలని, ఇదివరకులాగా కాదంట. ఇదివరకులాగా కాదు, రూల్స్ అన్నీ కూడా మారిపోయినాయి అంట. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయినాయి అంట. చాలా స్ట్రిక్ట్ అయినాయి అని చెప్తున్నాడు. మరి కనుక ఈ వివాహం ఇలా చేయకపోతే, తాళిబొట్టు కట్టించకపోతే మనం శిక్షార్హులం అవుతామని చెప్తున్నాడు. చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి అంటే అర్థం ఏంటి? స్ట్రిక్ట్ అయిపోయినాయి అంటే అర్థం ఏంటి? అందుకే నేను ఈ ఇమేజ్లు అన్నీ పెట్టింది. 50-50 పాస్టర్, ఫేక్ పాస్టర్ అన్న ఇమేజ్ నేను ఎందుకు పెట్టానంటే, నేను ఊరికనే పెట్టలేదు. టోటల్ సమాజమే తప్పు మార్గాన్ని ఎంచుకునే విధముగా, తప్పు మార్గంలో ప్రయాణం చేసే విధముగా, ఇప్పటికే 50-50గా ఉన్న జనాలు ఇంకా 50-50గా మార్చబడ్డానికి, ఇందాక నేను చెప్పినట్టు మీది తినాలి మాది తినాలి అని హైందవులతో కలిసిపోయి, ప్రియులారా ఇట్లాంటి కలిసిపోవడం గురించి ప్రభువు చెప్పలేదు.
నువ్వు అన్ని విషయాల్లో కలవచ్చు, కానీ నీ భక్తి విషయంలో నువ్వు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వాడుగానే ఉండాలి. అది లేఖనం సెలవిస్తూ ఉంది. లేఖనం ప్రకారంగా నువ్వు బోధ చేయాలి, లేఖనం ప్రకారంగా ఏ కార్యమని చేయాలి, లేఖనం ప్రకారంగా పెళ్ళిళ్ళు చేయాలి, లేఖనం ప్రకారంగా బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం ఇచ్చే విషయంలో కూడా చాలామంది తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను గతంలో ఖండించాను. సత్యమార్గ ఛానల్ ప్రారంభించినప్పుడు కానించి, నా సేవ ప్రారంభించినప్పుడు కానించి అనేక అబద్ధ బోధలను నేను ఖండిస్తూ వచ్చాను. ఇది వరకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళని ఖండించాను, విరుచుకుపడ్డాను. యేసునామం వాళ్ళపైన విరుచుకుపడ్డాను. యెహోవా విట్నెస్ వాళ్ళ మీద విరుచుకుపడ్డాను. స్త్రీలు ప్రసంగించకూడదు, పుల్పిట్ ముందుకు రాకూడదు అన్న వాళ్ళపైన విరుచుకుపడ్డాను. డాక్టర్ జాన్ వెస్లీ గారు ప్రకటన గ్రంథాన్ని తప్పుగా బోధిస్తున్నప్పుడు విరుచుకుపడ్డాను. ఇవన్నీ విషయాలు సంఘం సరిచేయబడాలని సుమా. ఈనాటి సంఘం రెండు తలంపుల మధ్య రెండు ఆచరణలతో ఇటు ప్రమాణాలు చేస్తున్నారు, అటు తాళీళ్ళు కట్టించేస్తున్నారు, అటు తలంబరాలు వేసేస్తున్నారు, అటు మెట్టులు పెట్టించేస్తున్నారు, వీలైతే అరుంధతి నక్షత్రాన్ని చూపించేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా చర్చ్ పక్కనే ఒక రూమ్లో సత్యనారాయణ వ్రతాలు కూడా జరిగిచ్చేసేవాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. ఇంతగా బర్దీకిచ్చేసి మాట్లాడుతున్న ఈ పాస్టర్ చూడండి. రూల్స్ అన్నీ మారిపోయినాయి అంట. ఇప్పుడు అన్నీ స్ట్రిక్ట్గా అయిపోయినాయి. కంపల్సరీ మనం తాళిబొట్టు కట్టకపోతే ప్రమాదం అని చెప్తున్నాడు ఈ మనిషి. అందుకని ఈరోజు నేను వాక్యం అనే ఖడ్గాన్ని ఎత్తి ఈ విషయాన్ని నేను ఖండిస్తూ మాట్లాడుతున్నాను. అసలు లేఖనం ఏం చెప్తా ఉంది ఒకసారి చూద్దాం. చాలామందికి అవగాహన లేదు. ఏం తప్పండి, భారతదేశంలో కట్టిస్తున్నారు కదా, మనం కూడా కట్టిస్తే ఏం పోయింది, దానిపైన మనం ఏమి శివుడు పార్వతి బొమ్మలు వేయట్లేదు కదా, సిలువలో వేస్తున్నాం కదా, అది ప్రేమకు గుర్తండి అని కొంతమంది అనేస్తున్నారు. సాంప్రదాయం అంటున్నారు, ప్రేమకు గుర్తు అని కూడా కొంతమంది అని అడ్జస్ట్మెంట్ చేసేసుకుని మింగలైపోయి హైందవతో మీరు మేము ఒకటే అని చెప్పేటట్టుగా నడుస్తున్నారు. మరి ఎలాగా ఒక 4 విషయాల్లో మింగలైపోయారు కదా, ఇంకా అన్ని విషయాల్లో మింగలైపోండి. బొట్టెట్టేయండి, బొట్టు పెట్టేయండి, విగ్రహారాధన చేసేయండి, యేసుప్రభుని నమ్ముకోండి, విగ్రహారాధన కూడా చేసేయండి, ఏం పర్వాలేదు. ఇది చేసినప్పుడు అది చేస్తే తప్పేంటి? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నెరవేర్చు, ఒక ఆజ్ఞలో ఫెయిల్ అయిపోయావంటే మొత్తం 10 ఆజ్ఞలు పైన నేరారోపణ నీ మీద చేయబడుతుందని లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉందే. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో ఈ విషయం పైన స్పష్టంగా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం రండి ప్రియులారా. లేవ్యకాండం 18వ అధ్యాయం 30వ వచనంలో ఏం మాట రాయబడింది? కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన అహేయమైన ఆచారముల్లో దేనినైనను అనుసరించటం వలన అపవిత్రత కలగజేసి కొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడైన యెహోవాను, నేను రోషము కలిగిన దేవుడని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమండి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మీ తృప్తి కోసం, మీ సంతోషం కోసం మీరు అడిగారు కదా అని నేను ఏదైనా చేసేస్తానంటే నువ్వు సేవకుడు ఎలాగవుతావు? ఫేక్ పాస్టర్ అవుతావు. అందుగురించి ఫేక్ పాస్టర్ అర్థవంతంగా పెట్టాను కానీ ఇవి దూషణ మాటలు కాదు, ఆయన తిట్టే మాటలు కాదు, ఆయన అవమానపరిచే మాటలు కాదు. ఇది ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. అంతా అతను డబుల్ స్టాండ్ తీసుకుని మాట్లాడాడు కనుక నువ్వు పాస్టర్ అయితే బైబిల్ మాట్లాడాలి, బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడాలి, బైబిల్ ప్రకారంగా జరిగించాలి. అఫ్కోర్స్ నన్ను ఎవరిని అడుగుతారేమో, మీరు బైబిల్ ఒకటే ఏంటి ఖురాన్ మాట్లాడతారు, లేకపోతే హైందవ గ్రంథాల గురించి మాట్లాడతారంటే ఎస్ నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే అక్కడ క్రీస్తు పోలిక కనబడుతూ ఉంది కనుక ఒకసారి క్రీస్తు వైపు చూడండి మీరు అని చెప్పడానికి. తాళిబొట్టులో క్రీస్తు పోలిక ఎక్కడుంది? ఎక్కడైనా లేఖనాల్లో ఎక్కడైనా ఉందా తాళిబొట్టులో క్రీస్తు పోలిక ఉందని? ఉదాహరణకి ఇలాగ అనుకుందాం, తాళిబొట్టులో ఎన్ని బొట్లు ఉంటాయి? 2 బొట్లు ఉంటాయి. ఈ దేనికి సాదృశ్యం? కడితే 3 కట్టాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 కట్టారని అప్పుడు ఏదైనా కొంచెం మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ ఈ సాదృశ్యం కనబడుతుంది కదా అని కట్టేదేమో 2 బొట్లు, వేసేదేమో 3 ముళ్ళు. ఆ 3 ముళ్ళకు మళ్ళీ ప్రసంగిలో ఉన్న ఒక మాట తీసుకుంటారు, 3 పేటల తాడు ఎన్నటికీ తెగిపోదు అని. ఇక్కడేమో ముళ్ళు ఉన్నాయి, అక్కడేమో పేటలు ఉన్నాయి. ఈ రెండింటికి ఎలా పోలిక సెట్ చేస్తారు? కనుక మీకంటే ముందు, మనకంటే ముందు ఎవరు? మనమే. మనకంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి కంటే ముందు ఏ స్థితి కలిగి ఉన్నాం? అయితే హైందవులమై ఉన్నాం, అయితే ముస్లింలమై ఉన్నాం,
వేరే ఏదో ఒక మతాన్ని ఆచరించే వ్యక్తులుగా ఉన్నాం, మత సాంప్రదాయాల్లో ఉన్న వ్యక్తులుగా ఉన్నాం. మనమేమి క్రైస్తవులు దిఢీర్మనం అయిపోలేదు. మన పితరులైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి బైబిల్ చేతబట్టి క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఒకవేళ వాళ్ళ గర్భాన్ని మనం పుట్టుంటే మనం క్రైస్తవులము అని సమాజంలో ఎంచబడినా కూడా ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించామో ఆనాటి నుంచి మనం క్రైస్తవులుగా దేవుని యొక్క పుస్తకాల్లో రాయబడిన వారమై ఎంచబడుతూ ఉన్నాం. కనుక మనకంటే ముందు చరిత్రలో ఉన్న మన చరిత్ర అనుసరించిన ఆ హేయమైన ఆచారాలు, అన్ని జనములు చేసే ఆచారాలన్నీ విగ్రహారాధన సంబంధమైన ఆచారాలు. అవి ప్రతిదీ కూడా విగ్రహారాధనకు ముడిపడి ఉంటుంది. అందుకే నేను చూడండి, ఆ డిస్క్రిప్షన్లో నేను పెట్టిన వీడియో చూడండి. తాళిబొట్టు విగ్రహారాధనకు చిహ్నం, శివుడికి పార్వతికి పోలిక. రకరకాలైన మాటలు దానిపైన ఉన్నాయి, రకరకాలైన విశ్లేషణలు దానిపైన ఉన్నాయి. కొన్ని బొట్లపైన ఓం అనే గుర్తులు పెట్టారు, కొన్ని బొట్లపైన రకరకాలైన శివలింగాలు పెట్టారు. ఇది తాళిబొట్టు యొక్క సాంప్రదాయం, హైందవ సాంప్రదాయం. అది అన్య ఆచారం, అందులో విగ్రహారాధన ఉన్నది. దాన్ని అసలు ఈ పెళ్లిలోనికి ఎందుకు తీసుకురావడం? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని సంతోషపెట్టడానికి? అపవిత్రత కలుగు చేసుకోకూడదంట. ఏ ఆచారాలతో కూడా మన జీవితంలో అపవిత్రత, ఆచారాలు జరిగితే అపవిత్రత అంటుకుంటుందంటే ఏమన్నా కొంచెమన్నా అర్థమవుతుందా? ఆచారాలు నువ్వు చేస్తే, సాంప్రదాయాల ఆచారాలు, మత ఆచారాల గురించి నేను చెప్తున్నాను. మత ఆచారాలు నువ్వు చేస్తే అవి విగ్రహారాధన సంబంధమైనవి గనుక దాంతో నీకు అపవిత్రత అంటుకుంటుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూద్దాం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. తాళి కట్టుట అన్నది ఏమన్నా ఇజ్రాయేలీల సాంప్రదాయమా, లేకపోతే బైబిల్ సాంప్రదాయమా? రూతమ్మకు బోయజ్ ఏమన్నా తాళి కట్టాడా? యేసు ప్రభు ఏమన్నా సంఘానికి తాళి కట్టబోతున్నాడా? అది ఏమన్నా దాని గురించి ఏమన్నా వివరాలు తెలియజేశాడా? అది అన్యుల ఆచారం, దాన్ని అభ్యసించొద్దండి, దాన్ని జరిగించొద్దండి. ఈరోజు స్ట్రిక్ అన్నారు చూడండి, ఇది స్ట్రిక్ట్గా రూల్స్ అన్నీ మారిపోయినాయి. బైబిల్ స్ట్రిక్ట్గా చెప్తా ఉంది. అతను అన్నాడు అనుకోండి స్ట్రిక్ అని, స్ట్రిక్ట్గా చెప్తా ఉంది. అన్యుల ఆచారాలు అభ్యసించొద్దండి. ఏ విషయంలో కానీ, మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కానీ, ఇతర కార్యాలు చేసుకునేటప్పుడు కానీ, మీరు పండుగలు చేసుకునేటప్పుడు కానీ, మీరు పుట్టినరోజులు చేసుకున్నప్పుడు కానీ, ఇంకేవైనా కార్యక్రమాలు మీరు చేసుకుంటే అన్యుల ఆచారాలని కాపీ కొట్టి వాటిని ఎందుకు చేస్తారు? దానివల్ల ప్రయోజనం ఏముంది? అన్యుల ఆచారాల్లో చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాలకి వాళ్ళు భయపడతారు, శివలింగానికి వాళ్ళు భయపడతారు, త్రిశూలాలకు వాళ్ళు భయపడతారు, బొట్లకు వాళ్ళు భయపడతారు, తాళికి వాళ్ళు భయపడతారు. కనుక పెళ్లి చేసుకున్న ఆ తల్లి కళ్ళకద్దుకుంటుంది, వాటిని భయపడుతుంది. నా భర్త ప్రాణాలు ఇందులో ఉన్నాయి, నా మాంగళ్యంలోనే నా భర్త యొక్క శ్రేయస్సు ఉంది అని అనుకుంటుంది. జనులు వాళ్ళు ఆ విషయాలన్నిటికీ భయపడతారు. అయితే మీరు భయపడవలసింది ఎవరికంటే నాకు. ఎందుకనగా మేలు కలుగు చేయబడును నేనే, శాపమును నీ మీదకి రప్పించువాడు నేనే అంటాడు. అన్ని జనులు ఆచరించే ఆ ఆచారాలు చేసి శాపాలు మనం కొనుక్కు తెచ్చుకుందామా? ఇది వద్దు అని చెప్పాడు. ఇప్పుడు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో వద్దు అని చెప్పాడు. ఒకవేళ అన్యజనులకు అది కొంచెం బాధ కలిగితే కలగవచ్చు కాక. ఇప్పుడు ఈ అయ్యప్పను ఆరాధించే భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు తెల్లబట్టలు వేసుకోండి బాగుంటారంటే వింటారా వాళ్ళు? వాళ్ళ పద్ధతి అది, అది జరిగించాలి ఖచ్చితంగా. వాళ్ళ ఉదయకాలమే సూర్యుడు రాకముందే స్నానం చేయాలి, అదే వాళ్ళ పద్ధతి ఆచరిస్తారు. ఎవడి గురించో, లేదండి నాకు తృప్తిగా లేదండి మీరు కొంచెం తెల్లబట్టలు వేసుకోండి అంటే నీ మాట వింటాడా? వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేసుకుంటారు. నీవు దేవుని మాట ప్రకారంగా నీ జీవితంలో నీ భక్తిని వెల్లడిపరచాలి. అందును బట్టి నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావో ప్రజలు అర్థం చేసుకుంటారు. వాడు శబాసుర వాడు కట్టంలో నుంచి వాడు బయటికి రాడరా అంటారు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ఒకసారి. 3వ వచనం, జనముల ఆచారముల వ్యర్థములు, నువ్వేదైతే చేస్తున్నావో ఆ ఆచారాలు వ్యర్థాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. వ్యర్థములైన ఆచారాలని వ్యర్థముగా జరిగించుకుంటూ 2 తలంపుల్లోనికి, అంటే ప్రమాణాలు చేసి ప్రార్థన చేసి తాడిబట్టు కట్టేయి, అక్షంతలు కూడా వేసేయి. కొంతమంది రీప్లేస్మెంట్ కోరుకుంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యం. అన్ని జనములు తలపైన తలంబ్రాలు వేస్తారు కనుక, పసుపుతో కూడిన బియ్యం వేస్తారు కనుక మనము సేమ్ టు సేమ్ అలాగ వద్దులే, కొంచెం కాపీ చేద్దాం. మన థర్మాకోల్ పీసులు తీసుకొని వాటికి రంగులు వేసి అవి నెత్తి మీద చల్లదు. అంటే ఎంత కాపీ పేస్టుల కింద క్రైస్తవులు మారిపోతున్నారు. పిలవబడినోళ్ళు విట్నెస్ కొరకు పిలువబడుతున్నారు. క్రైస్తవ పెళ్ళిలో పిలుస్తాం కదా అందరినీ. దేవుని సమక్షంలో ఒక సేవకుడు వాళ్ళిద్దరిని ప్రార్థనాపూర్వకంగా వాక్యముతో ప్రమాణాలతో వారిని జత చేస్తూ ఉన్నప్పుడు, అవును దీనికి మేము సాక్షులము అని చెప్పడానికి విట్నెస్గా ప్రజలు, అంతేగాని ఆచారాలు నెరవేర్చుకుంటూ సంతోషించు చప్పట్లు కొట్టడం కాదు. అవన్నీ వ్యర్థములైన సంగతులు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. లేవియాకాండం 20వ అధ్యాయం 23వ వచనం, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. దేవుని ఆజ్ఞాతిక్రమమే మహాపాపము అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు వారు దేవునికి అసహ్యులు అని వాక్యంలో రాయబడింది. అన్య జనముల ఆచారాలను నెరవేర్చే వాళ్ళంట దేవుని దృష్టిలో అసహ్యులు అని రాయబడింది. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. నువ్వు పరిశుద్ధుడవు, క్రీస్తు రక్తము చేత కడగబడినవాడు. ఇక్కడ ప్రభు అంటాడు, మీరు నా వారై ఉండునట్లు నేను అన్య జనులలో నుండి ప్రత్యేక పరిచితిని మిమ్మల్ని, లేక వేరు పరిచితిని అంటాడు. అన్య జనుల్లో నుండి వేరు పరిచాడంటే ఎక్కడ వేరు అయిపోయాం? మన చుట్టూ ఉన్నారు కదా అన్ని జనులు, మన పక్కింట్లో ఉన్నారు, పైన ఉన్నారు, ఎదురున ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంటే వాళ్ళ పద్ధతుల్లో నుంచి, వాళ్ళ ఆచారాల్లో నుంచి, వాళ్ళ కార్యాల్లో నుంచి ప్రభు మనల్ని వేరుపరిచాడు. వేరుపరచబడిన మనము అపవిత్రత చేత మనము నింపబడకుండా ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంట. ఆ ప్రత్యేకత మనలో కనబడాలి. ఇది దేవుని వాక్కు. ఈ ఆచారాల విషయంలో ఎంత స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మేము తాళిబొట్టులు కట్టిస్తాం, మెట్టలు పెట్టిస్తాం, చెవులో గులుము తీస్తాం, మీకు ఏం కావాలంటే అది చేస్తాం అని ఆ రోడ్ల మీద తిరిగి చెప్పుకుంటూ ఉంటారు చూడండి. ఒక సేవకుడు ప్రత్యేకమైన వాడండి. ఒక సేవకుడు అభిషేకము పొందినవాడండి. ఒక సేవకుడు దేవుని నోటి బూరగా వాడబడేవాడండి. ఒక సేవకుడు నోటి వంట అబద్ధాలు మాట్లాడని వాడండి. ఒక సేవకుడు బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాక్యాలను ఎత్తి చూపించి ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళు వినినా వినకపోయినా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించేవాడండి సేవకుడు. అంటే డబ్బులు సంపాదించుకునేవాడు కాదు. కఠినమైన కొన్ని మాటలు నేను మీకు చెప్తాను చూడండి. ఎజ్రా రాసిన పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనానికి ఒకసారి రండి. అక్కడ ఈ మాట రాయబడింది. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా, నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇజ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసి తిరిగి, ఏమంట, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా అపరాధాన్ని ఎక్కువ చేశారంట. ఇజ్రాయేలీల అపరాధాన్ని ఎక్కువ చేశారంట. ఆజ్ఞ ఏంటి? అన్య జనులను వివాహం చేసుకోకూడదు, వారి ఆచారాలు మీరు ఆచరించకూడదు, వారి కార్యాలు చేయకూడదు. సొలొమోను అలాగే కదా పాడైపోయాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళ చేత త్రిప్పివేయబడ్డాడు కదా, వాళ్ళ ఆచారాలన్నీ చేసుకున్నాడు కదా.
కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు కదా. యాజకుడైన యజ్రా రోషం కలిగిన వాడై చెప్తున్నాడు, మీరు చేసుకుని ఈ అపరాధాన్ని తెచ్చారు కదా, ప్రక్షాళన ఏంటి చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఒకసారి చూడండి 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం ఒకటి ఉందంట, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అని చెప్తున్నాడు. చాలా డైనమిక్ మాట అండి ఈ మాట. ఒకసారి జతపరిచిన తర్వాత విడదీయకూడదు. అది బంధం, శాశ్వత బంధం అంటారు కదా. 7 జన్మల బంధం అంటారు, 100 ఏళ్ల పంట అంటారు. అని జనులు అదే కదా అంటారు, జన్మల అనుబంధం అంటారు. పెళ్ళి అయితే ఇజ్రాయేలీలు పెద్దలు కొంతమంది అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అపవిత్రులు అయిపోయారు. ఇప్పుడు యజ్రా లేచి నిలబడి చెప్తున్నాడు, మీ పాపాలను ఒప్పుకొని చేసుకునే పెళ్ళి అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కనేశారు, ఇప్పుడు వాళ్ళని వదిలేయండి అంటున్నాడు. ఆ అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అని ఈ యజ్రా భక్తుడు చెప్తూ ఉంటే, ఈ డేవిడ్ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు తాళిబొట్లు కట్టుకోండి, మీరు అక్షంతలు వేసుకోండి, నేనే కట్టించేస్తాను దగ్గరుండి, మీరు అన్ని జన్మల ఆచారాలన్నీ చేసుకోండి, ప్రార్థనకు మాత్రం ఆదివారం వచ్చేసి నాకు దశమ భాగం ఇచ్చాడు చాలు, హల్లెలూయా స్తోత్రం చెప్తే చాలు, మీరు ఎలాగున్నా సరే ఓకే. ఎందుకంటే ఇతను ముందు ఒకసారి వెనకాల ఒకసారి చెప్తున్నాడు హల్లెలూయా అంటున్నాడు. హల్లెలూయా ముఖ్యం కాదండి, నీ జీవితం ముఖ్యం, నువ్వు చేసే బోధ ముఖ్యం, నువ్వు నడుచుకునే తీరు ముఖ్యం. దేవుడు నిన్ను వేరుపరిచాడు, అన్యజనుల్లో నుంచి వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. నువ్వు ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నాడు. ఒకవేళ మిస్ అయిపోయి పొరపాటున నువ్వు ఎక్కడైనా సరే పడిపోతే తిరిగి దాన్ని సరి చేసుకోవడానికి ఆ చేయబడిన వివాహ బంధాన్ని కూడా కట్ చేసుకో అని చెప్తున్నాడు. అంత పవిత్రమైందండి క్రైస్తవ బంధం అంటే, క్రైస్తవ జీవితం అంటే అంత పవిత్రమైంది. ఏదో గోళికలాడుకునే వాళ్ళలాగా పిల్లకాయలాగా, అందుగురించే ఇదిగో పిల్లని గురువు ఊదుతున్నాం కానీ మీరు పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నూతన నిబంధన గ్రంథంలో. ఈరోజు చాలామందికి గోళీలాట అయిపోయింది ఏంటో క్రైస్తవ్యం అంటే. నేను చాలా వేదనతో దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను. అన్య ఆచారములు మన క్రైస్తవులోంచి తొలగిపోవునుగాక. అన్యులు కాదండి, వారిని ప్రేమించండి, వారికి వాక్యం చెప్పండి, వారికి ఆహారం ఇవ్వండి, దిక్కులేని వాళ్ళకి అన్యులైన ఎవరైనా సరే సహాయం చేయండి. కానీ వాళ్ళ ఆచారాలు మీరు జరిగించడం ఏంటండి? అయితే గీతే మీ ఆచారాలను వాళ్ళు జరిగించాలి కానీ, మీ ప్రభావం ఇతరులపైన ఉండాలి కానీ వాళ్ళ ప్రభావం మీ పైన ఉండడం ఏంటంటే ఎంత అన్యాయం కదా ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఓ మంచి మాట యేసు ప్రభు సాక్షాత్తు చెప్తున్నాడు. యేసు ఆ 12 మంది శిష్యులను పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆజ్ఞ మహాజ్ఞ తెలుసా మీకు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మహాజ్ఞ, గ్రేట్ కమాండ్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ కూడా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు శిష్యులకు. ఈరోజు బేఖాతరు చేస్తున్నారు పాస్టర్లు దేవుని ఆజ్ఞలను. సిగ్గు తెచ్చుకోవాలని ఈ మాట నేను చెప్తున్నాను. ఏంటంటే ప్రభు ఆజ్ఞాపించింది శిష్యులకు నూతన నిబంధన గ్రంథంలో, మీరు బాగా స్పష్టంగా వినండి, అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణముల్లో అయినా సరే ప్రవేశించకుడి అంటున్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఈ మాట, అన్యజనుల దారి. అన్యజనుల ఊరిలోకి వెళ్ళొద్దండి అంటలేదు, అన్యజనుల ఊరిలోకి వెళ్ళొద్దు అంటలేదు. కింద అన్నాడు ఆ మాట, సమరయుల ఏ పట్టణంలోకి కూడా మీరు వెళ్ళొద్దండి అన్నాడు. పైన దానితో పాటు ఇంకో మాట చెప్తున్నాడు, అన్యజనుల దారిలోనికి వెళ్ళి ఆళ్ళ దారిలోకి వెళ్ళిపోయి ఆళ్ళకు అలాగే ఉండి. పౌలు అన్నాడు కదా, ఏ విధము చేతనైనా మనుషులు రక్షించబడాలి కనుక నేను రోమీయులకు రోమీయుల్లాగా హైందవులకు హైందవుల్లాగా నేను ఉన్నాను అని చెప్పినట్టుగా కొంతమంది ఇట్లాంటి వచనాలన్నీ తమ అనుకూలంగా చేసుకుని వాళ్ళని ఎలాగైనా సరే నేను సంపాదించుకోవడానికి నేను వాళ్ళకలాగే అయిపోతాను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దారి అంటే వాళ్ళు చేస్తున్న ఆ విగ్రహారాధన, వాళ్ళు చేస్తున్న ఆ ఆచారాలు, వాళ్ళు చేస్తున్న ఆ పద్ధతులు, వీటి ప్రకారంగా మీరు నడుచుకొనవద్దు. వాళ్ళ దారిలోకి మీరు వెళ్ళొద్దండి. మీ దారి సపరేట్.
మీ దారి నేను చెప్పిన మాటలపైన ఆధారపడి ఉంటుంది. నేను ఇలాగా అని చెప్తే మీరు అలా చేయాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలంటే, లేదు నేను అన్యజనుల ఆచారాలు తీసుకొచ్చి ఘనహీనంగా మార్చేస్తానంటే ఆజ్ఞాతిక్రమం కాక ఇంకేముంటుందని. ఒకటి, పాస్టర్ ఆజ్ఞాతిక్రమాన్ని చేస్తున్నాడు. రెండవది, అబద్ధాలు చెప్తున్నాడు. చట్టం అంటాడు, సాంప్రదాయం అంటాడు, భారతదేశ సాంప్రదాయం. అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మరుగొలుపుతూ మోసం చేస్తూ అంతంత మాత్రాన ఉన్న క్రైస్తవుల్ని కూడా 2 దారులు కాదు 4 దారుల్లోనికి నడిపించేస్తూ ఉన్నాడు. ఒక స్థిరమైన దారిలో లేరు, ఒకే మార్గంలో లేరు. మీరు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తిన్నని మార్గంలో మీరు ప్రయాణం చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంటే, పర్లేదు కుడికొక్కాలు ఎడంకొక్కాలు పెట్టి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం హాయిగా. నా ప్రభువు కరుణామయుడు, దయామయుడు, జాలి, ఇట్లాంటి మాటలన్నీ చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం నేను చెప్తున్నాను, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. నీకు తీర్పు తీర్చేటప్పుడు వాక్యాన్ని కోడ్ చేసే తీర్పు తీరుస్తాడు. వాక్యం లేకుండా తీర్పు తీర్చడు, వాక్యాన్ని పెట్టే ఆయన తీర్పు తీరుస్తాడు. రేపు తీర్పు పీఠం ముందు వచ్చి నిలబడినప్పుడు ఎంత అవమానం పడాల్సి ఉంటుంది, ఎంత నిందల పాలవలసి ఉంటుంది. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు, అన్యజనుల ఇష్టంలోనికి వెళ్ళొద్దండి, అన్యజనుల దారుల్లోనికి వెళ్ళొద్దండి. మన దారి సపరేట్ అయిన దారి. ఇక చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం కాడికి ఒకసారి వద్దాం. 4వ వచనంలో ఇక్కడ ఈ మాట రాయబడింది, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. అంటే మాదిరిగా ఉండాలి. గొర్రెలకు సేవకుడు మాదిరిగా ఉండాలి. గొర్రెలు చెప్తున్నట్టుగా సేవకుడు నడవడం కాదు. గొర్రెలు మాకు తాళిబొట్టు కట్టించండి, మెట్టెలు పెట్టండి, అరుంధతి నక్షత్రాన్ని జీవించండి, సత్యనారాయణ వ్రతాన్ని చేయండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ గొర్రెలు అడుగుతున్నాయి అనుకోండి, వాటికి బుద్ధి చెప్పి దేవుని వాక్యం ఇది చెప్పట్లేదురా బాబు, ఒకవేళ నీకు అంతగా ఇష్టం ఉంటే అందులోకి వెళ్ళిపో, బలవంతమేమి లేదు, క్రైస్తవ్యం బలవంత మత మార్పిడి చేయదు. క్రీస్తు మనల్ని ఎందుకు రక్షించాడో, క్రీస్తు మార్గం మనకు ఎందుకు బోధించబడిందో, నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ప్రభు మనకి ఏమేం చెప్పాడో వాటిని చెప్పడం మానేసి గొర్రెలు అడుగుతున్నాయి కదా మీ తృప్తి కోసం అంటాడు ఈయన. ఇక్కడేమో ప్రభు అంటాడు, తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచును, మాదిరిగా నడవాలి, తను నడవాలి, నడిపించాలి. కానీ నేనే మా చర్చిలో అందరికీ తాళిబొట్లు కట్టిస్తానని బహిరంగంగా ధైర్యంగా చెప్తున్నాడు ఈ మనిషి, పెద్ద మనిషి. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతను వెంబడించును. సత్యమైన గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే సత్య సంబంధమైన కాపరిని వెంబడిస్తాయి, సత్య సంబంధమైన కాపరిని వెంబడిస్తాయి. అంతేగాని ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకునే వాళ్ళని వెంబడించవు. ప్రియులరా, 5వ వచనంలో ఒకసారి చూడండి. 5వ వచనం, ఈ గొర్రెలట అన్యుల స్వరము ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో నేను. ఇకపోతే నేను విశ్వాసుల కాడికి వస్తున్నాను. ఈరోజు విశ్వాసులు ఏమైనా బక్వాస్ మాట్లాడి మా పాస్టర్ పెద్ద హీరో తోపు అంటున్నారు, ఎలాంటి పనికిమాల పనులు చేయనివ్వండి మా పాస్టర్ మంచోడు అంటున్నారు. ఇదేం అన్యాయం అండి? అవి అన్యుల స్వరము వినవు, దేవుని స్వరం మాత్రమే వింటాయి. నిజమైన గొర్రెలు సేవకుడు అంటే తమ ఎదుర్కొనే సేవకుడు మాటలు కూడా కాదు, దేవుని స్వరం వినాలి. ఉదాహరణకు తెస్సలోనిక వాళ్ళు, బెరయ పట్టణస్థులు, పౌలు, శీల, వీళ్ళంత పెద్ద సేవకులు అండి, మహా అద్భుతమైన దైవజనులు. వీళ్ళు ప్రసంగిస్తే వాళ్ళు వాళ్ళ స్వరాన్ని వినలేదు, అక్కడ విన్నవాళ్ళు వాళ్ళ స్వరాన్ని వినలేదు, వాళ్ళు దైవ స్వరాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వెళ్ళి లేఖనాలను పరిశోధించి అలాగ ఉన్నాయో లేదో, దేవుడు అలాగ ఆజ్ఞాపించాడో లేదో, దేవుడు అలాగ బోధించాడో లేదో, ఇవన్నీ విషయాలు వారు చూచి అన్యుని ఎంత మాత్రము వెంబడించక వాని యొద్ద నుంచి పారిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధ బోధకుల దగ్గర నుంచి, అబద్ధములు ప్రకటించే వాళ్ళ దగ్గర నుంచి, అబద్ధ ప్రవక్తల దగ్గర నుంచి, అబద్ధ అపోస్తలుల దగ్గర నుంచి పారిపోండి. యేసునామములో నేను చెప్తున్నాను, పారిపోండి. మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, మీ వస్త్రం కాపాడుకోవడానికి మీ వస్త్రాలు పెరికివేసి నగ్నంగా వీధుల్లో మిమ్మల్ని నిలబెడుతూ ఉన్నారు. తెలుసా మీకు? నగ్నంగా నిలబడుతూ ఉన్నారు కొంతమంది పాస్టర్లు అనబడిన వారు. చివరిగా ఒక హెచ్చరిక నేను చేసి ముగిస్తాను ప్రియులారా.
దేవుని వాక్యంలో ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. లవదోకియ సంఘదూతతో, పాస్టర్తో మాట్లాడుతూ ప్రభు చెప్తున్నాడు ఈ మాట. సంఘదూతతో మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏం చేస్తున్నావో నేను చూస్తున్నాను పైనుంచి అంటున్నాడు ప్రభు. ఏంటంట? నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు. తీర్పు తీరుస్తున్నాడు ప్రభు. నువ్వు అందులోనూ లేవు, ఇందులోనూ లేవు. ఇక్కడ హల్లెలూయా అంటున్నావు, ఇంకోటేమో అక్షంతలు వేస్తున్నావు, తాళి కట్టిస్తున్నావు, అన్ని ఆచారాలు జరిగిస్తున్నావు, అన్యుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నావు, గొర్రెల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నావు, మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు లేవు లేవు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు అంటాడు. ఉంటే అందులో ఉండు, లేకపోతే ఇందులో ఉండు. ఏంటి డబుల్ స్టాండ్? 50-50 ఏంటి? ఈ ఫేక్ ఏంటి? నీకు తాళి కట్టించుకోవడం ఇష్టంగా ఉందా? విశ్వాసులతో నేను చెప్తున్నాను, నీకు తాళి కట్టించుకోవడం ఇష్టము అని అంటే, అక్షంతలు వేయించుకోవడం ఇష్టము అంటే, అరుంధతి నక్షత్రాన్ని చూడాలి అని నీకు ఇష్టంగా ఉంటే వెళ్ళిపో అక్కడికే. గర్వాపుసి అయిపో. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ ఇష్టాలన్నీ నెరవేర్చుకో. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఈ డబల్ కార్యక్రమాలు వద్దు. ఈరోజు తీర్మానం చేసుకో. నీకు బాప్తిస్మ ఇచ్చినప్పుడు నీ సేవకుడు నీకు చెప్పలేదు, నువ్వు చనిపోయావు, నువ్వు నూతన జన్మ ఎత్తున్నావు, నీకు చెప్పలేదా? నువ్వు సమాధి చేయబడ్డావు, నువ్వు క్రీస్తులో నూతన సృష్టి అని నీ సేవకుడు చెప్పలేదా? ఇంకా నువ్వు పదే ఆ పాత సంగతులన్నీ కూడా నీ నడుముకు గట్టిగా కట్టుకుని వాటిని లాక్కెళ్ళడానికి. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఒకవేళ నువ్వు పాస్టర్ అయినా విశ్వాస అయినా చెప్తున్నాను, నేను చాలా సీరియస్గా ఈ మాటలు నేను చెప్తున్నాను. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. వాని క్రియలను బట్టి ప్రతి వాడికి కూడా జీతం వేయడానికి ఆయన దగ్గర, ఆయన చేతిలో ఆ జీతం ఉంది. చేసిన మంచి క్రియలను బట్టి మంచి జీతం దొరుకుతుంది. చేసిన చెడ్డ క్రియలను బట్టి ఒకవేళ నువ్వు నరకంలో పడద్రోయబడతావేమో నాకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుని వాక్యం మాట్లాడే నాకులాంటి దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించి, లేఖనాలు అలాగ చెప్తున్నాయో లేదో ప్రభు చెప్తున్నాడు. 16వ వచనం కనుక నువ్వు ఒకసారి చూసినట్లయితే, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉన్నావు గనక, నులివెచ్చగా ఉన్నావు గనక, అంటే రెండింటిని నీ మెళ్ళలో కట్టుకొని తిరుగుతున్నావు గనక, సిలువ మెళ్ళ వేసుకుంటున్నావు, తాలిబొట్టు మెళ్ళ వేసుకుంటున్నావు, ఈ రెండు వేసుకొని తిరుగుతున్నావు గనక నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వెయ్యాలని అనుకుంటున్నాను. చాలా సీరియస్గా ప్రభు చెప్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితిలోనికి సంఘాలని ఈ పాస్టర్లు నడిపేస్తున్నారు. పైపెచ్చు అవగాహన లేని బోధన. భారతదేశ సాంప్రదాయం అట. భారతదేశ సాంప్రదాయం కాదు, కావాలంటే పరీక్ష చేయండి. విగ్రహారాధన అన్నది ఖండనీయం. అటు వేదానుసారంగా అయినా సరే, బైబిల్ అనుసారంగా అయినా సరే. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం వాళ్ళ మతాలను లేక వాళ్ళ ధర్మాలను ఆచరించుకునే సంపూర్ణమైన హక్కు ఇచ్చింది. ఆ హక్కులను మనం వినియోగించుకోవాలి. కానీ లేనిపోని మాటలన్నీ చెప్పి, కలబొల్లి మాటలు చెప్పి, మోసయుక్తమైన మాటలు చెప్పి 50-50 జనుల మధ్య మనుగడ సాగించుకోవడానికి 50-50 పాస్టర్గా కొనసాగొద్దు, 50-50 భక్తులుగా కూడా కొనసాగొద్దు. తీర్మానం చేసుకోండి. తీర్మానం మీదే. రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నీ ఇష్టం, ఏమన్నా చేయొచ్చు. నేను అంటాను ఏదో ఒకటి చెయ్యి. 2 చేస్తే ఒక పేరుంది, 2 చేస్తే ఒక పేరుంది. 0.5 అంటారు వాళ్ళని. 2 చేస్తే అట్లాంటి స్థితి వద్దు. నువ్వు ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ప్రభు నీకు సహాయం చేయాలని ఈ మాటలన్నీ కూడా నేను ముందు పెడుతున్నాను. ఈ మాటల వల్ల ఒకవేళ కొంతమంది మనసుకు గాయం అయితే అయి ఉండవచ్చు గాక. కానీ ఇజ్రాయేలు ప్రజలు పేతురు మాట్లాడిన మాటలను బట్టి పొడవబడిన వారై, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి? మీ బ్రతుకు మార్చుకోండి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించండి అన్నాడు. ఆచారాలను వెంబడించడం కాదు, యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే, క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే ఆయన మాటల ప్రకారంగా జీవించడం. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. రోషం కలిగిన క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించుదాం, మాదిరిని పంచుదాం.
సత్య సంబంధమైన ప్రభు మందిరాన్ని కడదాం, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడదాం. అంతేగాని దశంభాగాల మందిరం కట్టొద్దండి, పొట్టను పోషించుకునే మందిరాలు కట్టొద్దండి, కుటుంబాన్ని పోషించే మందిరాలు కట్టొద్దండి. ఇగోలు చంపుకోండి. ఇదిగో ఈ పాస్టర్ని తిట్టేశారు గనక అని ఆవేశపడిపోద్దండి. ఇది సత్యము గనక. స్వామి దయానంద సరస్వతి గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు, సత్యము ఎప్పుడు కటువుగా ఉంటుంది. సత్యమును బట్టి మన మనసులు మార్చుకోవడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్సు కలిగిన వారమై ఉండాలి. అదే నిజమైన భక్తి అంటాడు. చూడండి, అన్యజనుల్లో ఉన్న ఆ జ్ఞానము బుద్ధి ఈరోజు మనలో లేదు అంటే మహాదారుణం. కనుక ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. పెళ్ళిళ్ళలో దేవునికి ఘనత కలగాలి. ఎందుకనగా పెళ్ళి అన్నది, వివాహం అన్నది ఘనమైనదిగా ఉండాలి. ఘనమైనదిగా దాన్ని చేయాలి. తెలియకుండా చాలామంది ఘనమైనది అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఘనమైంది అని అనుకుంటున్నారు. ఊరంతా పందిరేహెత్తే, ఆకాశం అంతా పందిరేహెత్తే, ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టేస్తే 100 రకాల భోజనాలు పెట్టి 4 రకాల వెరైటీలు పెడితే అబ్బో ఘనంగా చేశాడండి పెళ్ళి అని అనుకుంటున్నారు చాలామంది బుద్ధిహీనులు. బయటికి రండి అందులో నుంచి. పిల్లలు ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. పెళ్లి విషయంలో ప్రపంచ చరిత్రలో అద్భుతమైన పెళ్ళి ఏదైనా ఒకటి ఉందంటే అది దేవుడు చేసిన పెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా అనుకుంటున్నారేమో, ఆదాము హవ్వ దేవుడు చేసిన మొట్టమొదటి పెళ్ళి. ఈ పెళ్ళిళ్ళలో ఉంగరాలు లేవు, అక్షంతలు లేవు, కట్నాలు లేవు, కానుకలు లేవు, డెకరేషన్లు లేవు, మంది మార్బలం లేరు. ఎక్కువ తక్కువ చెప్తే ఈరోజు పెళ్ళిళ్ళలో ఇది కూడా బాగా రాజ్యం వెళ్తుంది. బాగా చాలా భయంకరమైన కాస్ట్లీ పట్టు చీరలు కొనాలి. పురుషుడు కూడా పెద్ద మంచి అద్భుతమైన సూట్ కొనాలి, పంచి దోతి కట్టుకోవాలి, కాస్ట్లీయెస్ట్. దేవుడు చేసిన మొదటి పెళ్ళిలో బట్టలు కూడా లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బట్టలు కూడా లేవు, ఏమీ లేవు. దేవుడు పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరిని జతపరిచాడు. ఘనమైన పెళ్ళి, ప్రపంచ చరిత్రలో ఘనమైన పెళ్ళి ఏదైనా ఉందంటే ఆదాముది అవ్వది. అది ఎందుకంటే దేవుడు ఆ మధ్యలో ఉన్నాడు. దేవుడు ఆ మధ్యలో ఉన్నాడు. ఆయన పెళ్ళికి గుర్తు, ఆయన పెళ్ళికి సాక్షి, ఆయన పెళ్లి జరిగించిన వాడు. అందులో ఆబ్జెక్ట్, వస్తువు అన్నది ఏది కూడా పెళ్ళిలో లేదు. కానీ ఈరోజు పెళ్ళిళ్ళలో వస్తువులు అయ్యే ముఖ్యంగా దండ తీసుకురండి, ఆ తాళిబొట్టు తీసుకురండి, ఆ మెట్టులు తీసుకురండి, ఆ కట్ట కానుకలు తీసుకురండి, బహుమతులు తీసుకురండి, బట్టలు తీసుకురండి, ఉంగరాలు తీసుకురండి. ఇవే పెళ్ళిలో ఉన్నతమైన స్థాయిలో కనబడుతున్నాయి. కానీ దేవుని వాక్కు కనబడడం లేదు, దేవుని ప్రసన్నత కనబడడం లేదు, దేవుని ఉద్దేశం కనబడడం లేదు, పెళ్ళిలో దేవుడు కలిగిన తలంపు కనబడడం లేదు, పరిశుద్ధత అసలే కనబడడం లేదు. ప్రియులారా, అట్టి పెళ్ళిళ్ళు జరగాలి. దయచేసి ఇట్లాంటి ఆచారబద్ధమైన పెళ్ళిళ్ళు జరిగించే వాళ్ళు ఎవరు నన్ను పెళ్ళికి పిలవద్దండి. క్రైస్తవులైన వాళ్ళు నన్ను పెళ్ళిళ్ళకి పిలవద్దండి. ఈ దరిద్రం అంతా నేను చూడలేను, చూసి ఊరికే ఉండలేను. నరపుత్రుడా, వాళ్ళు విన్నా వినకపోయినా మాట్లాడని ప్రభు చెప్తున్నాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటున్నాడు ప్రభు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు అంటున్నాడు ప్రభు. ఈ మాటలను బట్టి ఒకళ్ళు నువ్వు పొడవబడితే మారు మనసు పొందు. నా దగ్గర కాదు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. అయ్యా నేను తప్పు చేశాను, ఇక పైన నీ మాట ప్రకారంగా జీవిస్తాను, వినయంగా జీవిస్తాను, విధేయతగా. ఇంకోటి చెప్పాలి, ఇతను ఆ స్టేజ్ మీద ఎంత అహంకారంగా మాట్లాడాడు. క్రైస్తవ జీవితం అంటే అహంకారం కాదండి, వినయము, విధేయత. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. అక్కడ ఎవరైనా సరే మోషే, ఏలియా లాంటి భక్తులు ఉంటే యెహోషువాలు, ఏలీషాలు నోరు మూసుకు కూర్చోండి. దయచేసి ప్రేమతో మనవి చేస్తున్నాను, ఇది దేవుని వాక్యానుసారం. మోషే ఉన్నంతకాలం యెహోషువ తోకెప్పలేదు. ఈరోజు తోకలిపేవులు ఎక్కువైపోయారు. బుడ్డబుడ్డోళ్ళందరూ అనుభవజ్ఞులైన దైవజనులు ఉండగా కూడా ఏదో పెద్దగా తమ స్వరూపాన్ని, తమ విశ్వస్వరూపాన్ని చూపిద్దామని, తమ ఫేమ్లను ప్రకటించేసుకుందామని పైకి ఎగబాగుతున్నారు. కానీ దేవుడు వాళ్ళని తోక పట్టుకొని లాగుతున్నాడు. ఇదిగో ఇలాగా
చూడండి, అనేక జనముల మధ్యలో ఈ వ్యక్తి వేడుకగా నిలబడ్డాడు. అక్కడ సీనియర్ దైవ సేవకులు ఉన్నారంటే వాళ్ళకు వదలండి, వాళ్ళు జరిగిస్తారు అన్ని కార్యక్రమాలు. తగునమ్మా అని నేను కూడా ఉన్నానని బయలుదేరకు. ఏలియా ఉన్నంత కాలం ఏలీషా బయటికి రాలేదు. ఏలియా దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంతే. ఏలియా ఏం చెప్పాడు అది చేశాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా కంటే బహు గొప్ప కార్యాలు ఎలీషా చేశాడు. ఒకవేళ అనుమతి ఉంటే, ఆ దైవజనుడు అనుమతి ఉంటే మీరు జరిగించండి. వారు చెప్పి మిమ్మల్ని అవకాశం ఇచ్చి పిలిచి, రండయ్య మీరు జరిగించండి దైవికంగా అని వారి సమక్షంలోనే మీకు అవకాశం ఇస్తే జరిగించండి. అంతేగాని వారి యొక్క అభిప్రాయం తీసుకోకుండా, వారి ఆలోచన తీసుకోకుండా, వారి ఆలోచనలకు అభిప్రాయాలకు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడితే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. కనుక ప్రియ క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సమాజమా, దేవుని వాక్యానికి లోబడండి. చిట్ట చివరిగా నేను చెప్పే మాట, తప్పులు అందరం చేస్తాం. నువ్వు చేస్తావు, నేను చేస్తాం, అందరం చేస్తాం. దిద్దుకుందాం, తప్పులు దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు సముఖంలో నిందారహితులుగా నిలబడదాం. క్షమించమని అడుగుదాం. ఆయన తన గాయపడిన హస్తాలు రెండింటిని చాచి ఇప్పుడు కూడా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభువును సంతోషపెట్టే కార్యాలు చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల తృప్తి కొరకు, మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలకి పులిస్టాప్ పెడదాం. కష్టమైన నష్టమైన దేవుని సంతోషపెట్టే కార్యాలు జరిగించినప్పుడు దేవుని దృష్టి నీ మీద పడుతుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ దంపతులను దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆ సంఘాన్ని దీవిస్తాడు. వారిని లోకమంతటికి సాక్షులుగా ఆయన అభివృద్ధి చేస్తాడట్టి కృప ప్రతి సంఘానికి, ప్రతి సేవకుడికి ప్రభు అనుగ్రహించునుగాక. ఈ వాక్యాల ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. తిరిగి మరొక ఎపిసోడ్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని ఉచిత కృప మీకు నాకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.